నమస్తే. సేద్యం మిద్దె తోట యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఇప్పుడు నా చేతిలో ఉన్న ఈ చెట్టు జేడ్ ప్లాంట్ అండి. ఇంతకుముందు ఒక వీడియో చేశాను. ఇదేంటంటే బోన్సాయ్ ప్లాంట్ చేయడం కోసం ఫార్మల్ అప్రైట్ స్టైల్ అనమాట. అది చేయడం కోసం ఇది చేసినటువంటిది. అయితే ఇప్పుడు మధ్యలో కొంచెం ఆకులు అవి పెరిగాయి. ఈ బ్రాంచెస్‌ని కూడా పూర్తిగా డివైడ్ చేయడానికి కొద్దిగా వీలుగా కొంచెం పెరిగింది. దీన్ని కొంచెం కొంచెంగా కట్ చేసి మధ్యలో ఉన్న వాటిని తీసేస్తే ఇంకా క్లియర్‌గా మనకి ఆ షేప్ అనేది తెలుస్తుంది. దాని తర్వాత ఇంకా అక్కడ అది డెవలప్ అవుతుంటే దాన్ని బట్టి మనము ఏది కట్ చేయాలి, ఎక్కడ వైరింగ్ చేయాలన్నది తెలుస్తుంది. సో ఇక్కడైతే నేను దగ్గరగా ఎందుకో చూపెట్టాలనుకున్నా చూపెట్టలేకపోయాను. ఈవెన్ దో ఇది చూడండి, మీకు క్లియర్‌గా కింద నుండి చూస్తే మీకు తెలుస్తుంది. లెఫ్ట్ రైట్ పైన మామూలుగా టిప్ పెరగడానికి వీలుగా వదిలేసినటువంటి పార్ట్. ఇది దాదాపు ఒక నెల 2 నెలల క్రితం చేసినటువంటిది. దాన్ని మళ్ళీ ఆ పెరిగినటువంటి ఆకులు చిన్నగా పక్కలకు వచ్చినటువంటి బ్రాంచెస్ ఇవన్నీ కూడా కట్ చేస్తే మళ్ళీ సైడ్లో ఉన్నటువంటివి అవి చిన్నగా ప్యాడ్స్ లాగా పెరుగుతాయి. అప్పుడు మనకు పూర్తిగా బొన్సాయ్ లుక్ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా కనిపిస్తుంది. ఎప్పుడైనా సరే అంటే ఆల్ ఆఫ్ సడన్ ఒక రోజులో 2 రోజుల్లో బోన్సాయ్ మనం చేయడం అన్నది అది అబద్ధం. దానికి చాలా ఓపికగా కొన్ని నెలలు సంవత్సరాలు అవుతాయి తప్ప దాన్ని పూర్తిగా ప్రకృతిలో ఉన్న ఒక వృక్షంలాగా కనబడాలంటే చాలా రోజులు పడుతుంది. అదైతే నిజం. అయితే మనం కొన్ని టిప్స్ పాటించినప్పుడు అంటే ఒక చిన్న కుండీలో బలంగా ఉండేది పెట్టినప్పుడు కాండం డెవలప్ అవ్వడం, దాన్ని తీసి మళ్ళీ అక్కడ నుండి మనం కావాల్సినటువంటి స్టైల్స్ చేసుకున్న తర్వాత ఇంకా ఎంబటెంబటి దాన్ని ఆ షేప్స్ అట్లాగా సెట్ చేసుకుంటూ ఉంటే మనకి మనం అనుకున్నటువంటి ఒక రూపు తేవడానికి వస్తుంది. దీన్నైతే కట్ చేసిన తర్వాత కొంచెం దగ్గరగా చూపెడతాను చూడండి. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఇది మీకు ఇది లెఫ్ట్ సైడ్, మళ్ళీ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ పైన టిప్ చూడండి. ఇట్లాగే ఇప్పుడు ఇక్కడ నేను ఎడ్జెస్ కూడా ఏం చేశానంటే కొంచెం పించ్ చేశాను. అక్కడ నుండి మీకు బ్రాంచెస్ వచ్చి ఏ ప్యాడ్కి ఆ ప్యాడ్ చక్కగా డెవలప్ అవుతుందన్నమాట. అప్పుడు చూడంగానే మొత్తం చూస్తే మనకు ఈ కటింగ్ తర్వాత కొనికల్ షేప్తో కనబడుతుంది. ఇదండి, దీన్నైతే పక్కకు పెట్టేద్దాం. ఇంకొకటి చిన్నది వైరింగ్ చేసేది ఉంది. దాన్ని కూడా వైరింగ్ చేసుకుంటే సో అంటే అది ట్విన్ బ్రాంచెస్ లాగా వచ్చింది. దాన్ని కొంచెం సెట్ చేసి దాన్ని కూడా ఇన్ఫార్మల్ అప్రైట్ చేయడం కోసం చేసేటువంటి ప్రయత్నం. అయితే 2 అలా ఉన్నాయి. మనం ఒకదానికి వైర్ పెట్టి దాన్ని ఒకవైపు బ్రాంచ్ కింద చేసుకొని ఇంకొకటి అలాగే వదిలేస్తే కొంత పెరిగిన తర్వాత మనకి ఎక్కడైతే సన్లైట్ తగులుతుందో అటువైపు నుండి బ్రాంచెస్ వస్తే దాన్ని మళ్ళీ ఆపోజిట్ సైడ్ బ్రాంచెస్ కింద సెట్ చేసుకోవడానికి సెట్ అవుతుంది. లేదా మనం దీన్ని కట్ చేస్తే మళ్ళీ బ్రాంచెస్ కూడా వస్తాయి. ఎట్లయినా మనం చేసుకోవచ్చు. ముందైతే దీనికి ఒక్కదానికి వైర్ చుడుతున్నాను. వైర్ చుట్టేటప్పుడు తెలిసే జాగ్రత్తలు మీకు తెలిసే ఉంటాయి. కొంచెం దానికంటే పొడవుగా తీసుకోవడం, ఆకులని బ్రాంచెస్ని తప్పించుకుంటూ వైర్ చుట్టడం, మొక్క ఏ లెవెల్లో ఉందో దానికి అనుగుణమైనటువంటి, ఎందుకంటే వైర్స్ చుట్టేటప్పుడు 2, 3 రకాలు ఉంటాయి. సన్నది తీసుకొని మనం సెట్ చేసుకొని ఇట్లాగా నేనైతే లెఫ్ట్కి బ్రాంచ్ వచ్చేలాగా సెట్ చేసుకోవడం కోసం చేసినటువంటి ప్రయత్నం. ఈ పైది ఏదైతే ఉందో దాన్ని కొంచెం చూస్తే మనం ఎండకు పెట్టిన తర్వాత మళ్ళీ మనకి సైడ్స్ బ్రాంచెస్ వస్తాయి. అప్పుడు వచ్చినప్పుడు మనకి ఏ బ్రాంచ్ ఉంచుకొని మనం ఎలా సెట్ చేసుకోవాలి, ఏది వద్దు అనుకున్నది మనం డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. అప్పటి వరకు అయితే మనం దాన్ని కొంచెం మధ్యలో ఎక్కడెక్కడ వద్దు అనుకున్నవి తీయడం, కావాలనుకున్నవి ఉంచడం, ఇలా సెట్ చేసుకుంటే దాన్ని ఎండకు పెట్టిన తర్వాత మనకు కావాల్సినటువంటి బ్రాంచెస్ వచ్చినాక కావాల్సిన షేప్లోకి మనం అయితే సెట్ చేసుకోవచ్చండి. అయితే ఏదన్నా సరే కొద్దిగా ఓపిక, కొంచెం అంటే రెగ్యులర్ అబ్జర్వేషన్, అంటే మనం అనుకున్న దిశగా వెళ్తుందా లేదా, మనం పెట్టినట్టు ఉందా లేదా అన్నది రెగ్యులర్గా మనం అబ్జర్వ్ చేస్తూ దాని షేప్ను మోల్డ్ చేసుకోవడంలోనే ఈ నైపుణ్యం అయితే ఉంటుందండి. ఇది లేకపోతే మనం ఏమీ చేయలేము. ఇదో చూడండి, ఇక్కడే ఇంకొకటి మనకి ఇంతకుముందు చేసినటువంటిదే ఇది చక్కగా పైన గుత్తిలాగా బాగా ఉంది. కాకపోతే ఏంటంటే సైడ్స్ ఏవైతే చుట్టూ ఉన్నాయో మనకు ఒక కోనికల్ షేప్లో కనబడాలి. ఆ షేప్ లేనప్పుడు దాన్ని మనం కొంచెం ఎప్పటికప్పుడు సరి చేయాలి. ఇది కూడా
మనకు పీపల్ ట్రీ అంటాం కదా, ఆ రావి చెట్టు. ఈ రావి చెట్టు మరి ఇంతకుముందే దాన్ని రిపోర్ట్ చేశాను. చక్కగా మంచి కాండంతో ఉన్నటువంటి ఈ చెట్టును కూడా షేప్ చేయడానికి కొన్ని మొక్కలైతే కొన్ని కొమ్మలైతే కట్ చేయాలి. అలా కట్ చేస్తూనే రెగ్యులర్గా మనకు ఉన్నదాన్ని రెగ్యులర్గా కట్ చేస్తూ చేస్తే వస్తుంది. ఇదండి ఈ వీడియో. నచ్చితే లైక్ చేయండి.